జై శ్రీరామ్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మనకి ఒక కస్టమర్ అయితే వాళ్ళ పెళ్ళిద్దరి కోసం ఈ 2 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఆర్డర్ ఇచ్చారండి. పింక్ కలర్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ 2 బ్యాంగిల్ ఒకటి, అంటే 2 సైజు అనమాట. 2 కట్ బ్యాంగిల్ ఒకటి, 4 కట్ బ్యాంగిల్స్ ఒక 2 తీసుకున్నాము. అలాగే గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్, 4 mm రౌండ్ కుందన్స్, అలాగే గోల్డ్ కలర్లో 6K ఐ షేప్ కుందన్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను బ్యాంగిల్ తీసుకొని చక్కగా ఇంటూ మార్క్ చేసుకొని నేను గమ్ అప్లై చేసుకున్నాను. చూడండి, 4 వైపు అంటే 4 వైపులా కూడా మనకి 3 అదే గ్రీన్ కలర్ మ్యాట్ కుందన్స్ తీసుకున్నాను కదా, అవి 4 లీవ్స్గా పెట్టుకోవడానికి నేను గమ్ అప్లై చేసుకుని, అలాగే అదే క్రమంలో నేను కుందన్స్ స్టిక్ చేస్తున్నాను. చూడండి, ఒకసారి మీకు అర్థమవుతుందని నేను చెప్పింది ఒక్కసారి చూడండి. చెప్పేదానికన్నా మీరు చూస్తే కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. నేను మ్యాట్ కుందన్స్ తీసుకున్నానండి, గ్రీన్ కలర్ డ్రాప్ షేప్వి. అవి బ్యాంగిల్ తీసుకొని 4 లీవ్స్గా నేను స్టిక్ చేసుకుని అవి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మిడిల్లో 4 mm రౌండ్ కుందన్ని నేను స్టిక్ చేసుకుంటున్నాను. మెజెండా కలర్ రౌండ్ కుందన్స్ తీసుకున్నానండి, మంచి బ్రైట్గా కనిపించడానికి. నేను ఆ 4 లీవ్స్ని కూడా కొంచెం షార్ప్ టిప్ తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఫ్లవర్కి, దానికి ఆపోజిట్ సైడ్లో నేను మొత్తం ఇలాంటి ఫ్లవర్స్ 4 సైడ్స్ నేను అతికించడానికి చూస్తున్నాను. సో ఇది వేరొక సైడ్ అండి. ఒక్కసారి మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయండి, కేర్ఫుల్గా అర్థమవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోని చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇదే కనుక ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను ఇంకా కొత్త డిజైన్స్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. సో చూడండి, ఇవి నేను మళ్ళీ స్టిక్ చేసిన తర్వాత చేతితో కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఈ ఆర్డర్ ఇచ్చిన పాపకైతే పింక్ కలర్ అంటే చాలా ఇష్టం అంట ఫ్రెండ్స్. వాళ్ళ మదర్ చెప్పారు, సో అందుకే పింక్ కలర్ బ్యాంగిల్స్ చేయమని చెప్పారు. అంటే హెవీగా వద్దు, అలాగని మరీ సింపుల్గా వద్దు, కొంచెం పిల్లలకి అని చెప్పారు వాళ్ళ మదరు. సో నేను అందుకే ఈ డిజైన్ని చూస్ చేసుకున్నాను. ఆవిడకు కూడా చాలా నచ్చినాయి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అన్నది. ఇప్పుడు మనం ఇక్కడ స్టెమ్స్ లాగా జర్దోజీని అయితే వాడుతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం జర్దోజీ వాడుతున్నాను, కొంచెం ఇబ్బంది పెట్టింది. కొంచెం ఎక్కువగా గమ్ అప్లై చేస్తే మాత్రం అది స్టిక్ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత దాని లుక్ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ జర్దోజీని స్టెమ్ లాగా స్టిక్ చేసుకున్నాను. తర్వాత ఆ పక్కన గోల్డ్ కలర్ 6K ఐ షేప్ కుందన్స్ తీసుకున్నాను. నేను కొంచెం డిఫరెంట్ కలర్సే వాడుతున్నాను, డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే వాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టెమ్ లాగా నేను కొంచెం కరువు తిప్పడానికి ట్రై చేస్తున్నాను ఆ జర్దోజీని నేను. సో తిప్పిన తర్వాత దానికి 2 లీవ్స్ లాగా నేను ఈ గోల్డ్ కలర్ ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. చూడండి, మీకు ఇంకా ఏమైనా కొత్త కాంబినేషన్లో డిఫరెంట్గా ఏమైనా బ్యాంగిల్స్ చేయాలంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఖచ్చితంగా మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, కొత్త డిజైన్స్ అన్నీ. చూడండి, నెక్స్ట్ ఈ 2 ఫ్లవర్స్ మధ్యలో మళ్ళీ నేను స్టిక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం గమ్ ఎక్కువ పెట్టుకుంటేనే బెటర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్.
ఎందుకంటే మనకి జర్దోజీ స్టిక్ అవ్వడానికి బాగుంటుంది. కొంచెం కర్వ్ వచ్చేలాగా మనం ఒక ఫ్యూ సెకండ్స్ ఇలా హోల్డ్ చేస్తే ఆ జర్దోజీ బాగానే స్టిక్ అయిపోతుంది. కొంచెం ఇలాగ కర్వ్ చేసి పట్టుకుంటే చాలు, ఒక 1 మినిట్లో అది స్టిక్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కొంచెం గ్లూ ఎక్కువ అప్లై చేసుకోండి, చక్కగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు అటు ఇటు కూడా చక్కగా గోల్డ్ కలర్ ఐ షేప్ కుందన్స్ని మనం స్టిక్ చేసుకుందాం. చూడండి, మిడిల్లో ఉన్న గ్యాప్లో నేను మళ్ళీ ఆ ఫ్లవర్కి మిడిల్లో స్టిక్ చేసినటువంటి కుందన్ని స్టిక్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ రెడీ. బాయ్ బాయ్.